మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా ముంగిట ముత్యాలురా నాన నాని దేవకి సూతుడు. రమ్మని ఫోన్ చేశారు. సూర్యని కలిశానమ్మా, దాని గురించి మాట్లాడడానికే పిలిచాను. సూర్యని కలిశారా? ఎక్కడా? ఇంకెక్కడా, మీ ఆఫీసులో. ఆకాష్ రూమ్లో ఆకాష్ చైర్లో కూర్చుని ఉన్నాడు. జ్యూస్ తాగుతూ కూల్గా చాలా రిలాక్స్డ్గా ఉన్నాడమ్మా. ఆ యొక్క ఇది ఉంది చూసావు, అదే ఆ దర్జా, ఆ దర్పం సాధారణంగా లేదమ్మా. చెప్పాను కదా సార్, తప్పు చేసి తప్పించుకుని తిరుగుతున్నానన్న ధైర్యం, చట్టం న్యాయం ఏం చేయలేవన్న పొగరు. నా భర్త జైల్లో కష్టపడుతున్నారు, నేనేమో బెయిల్ కోసం టెన్షన్ పడుతున్నాను. కానీ అతను మాత్రం ఆఫీసు, అధికారం అని అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉన్నాడు సార్. సెల్లో ఉన్న నా భర్తని కలిసినప్పుడు కూడా సూర్య గురించి మాట్లాడితే నా మీదే సీరియస్ అయ్యారు. ముమ్మాటికి సూర్య నేరస్తుడు కాదని చెప్తున్నారు. మీ ఆయన చెప్పింది నిజమేనమ్మా. సూర్య ఈ హత్య చెయ్యలేదు. అంటే అతని మాయలు, అబద్ధాలతో క్రిమినల్ లాయర్ గారి మనసు, మాట మారిపోయాయా? చాలా బాగుంది సార్. అమ్మా సంధ్య, నేనేమి మారలేదు, మాయలో పడలేదు. ఇన్నేళ్ల అనుభవంతో చెప్తున్నాను. ఎన్నో కేసులు, ఎందరో నేరస్తులను చూశాను. తప్పు చేస్తే కళ్ళల్లో భయం, మాటల్లో తడబాటు, దొరికిపోతానన్న ఉలికిబాటు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసమ్మా. కన్ఫర్మ్డ్గా చెప్పగలను, సూర్య ఈ హత్య చెయ్యలేదు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ సూర్య ఈజ్ నాట్ ఎట్ ఆల్ గిల్టీ. నో సార్, అతన్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. కళ్ళల్లో బాధని, మాటల్లో ఆవేదనని ప్రదర్శించడం అతనికి బాగా తెలుసు. సంధ్య, ఆ యొక్క ఇది ఉంది చూసావు, అదే అనుభవంతో చెప్తున్నాను. ఏది నటనో ఏది నిజమో తెలుసుకోనంత ఫూల్ కాదమ్మా ఈ లాయర్ దిట్టకవి. సార్, నేను చెప్పేది. సారీ అమ్మా, నువ్వే కాదు ఇంకెవరు చెప్పినా సూర్య ప్రతాప్ని చంపాడు అంటే నేను నమ్మను. మరి హత్య చేసింది ఎవరు సార్? అదే మనం కనిపెట్టాలి. కాదు, నేను కనిపెడతాను. అందరి కళ్ళు కప్పి తిరుగుతున్న ఆ మూడో వ్యక్తిని కోర్టులో హాజరుపరుస్తాను. నీ భర్త బయటకు వచ్చేలా చేస్తాను. అమ్మా సంధ్య, కేసును ఒక కోణంలో నుంచి శోధించేవాడు మంచి పోలీస్ కాలేడమ్మా. విచారణలో కేవలం ఒకే వ్యక్తిని అనుమానించేవాడు కూడా మంచి క్రిమినల్ లాయర్ కాలేడు. యూ డోంట్ వర్రీ అమ్మా. దోషి ఎవరైనా పాతాళ లోకంలో దాక్కున్నా సరే పైకి వచ్చి తీరుతాడు. నౌ యూ కెన్ గో. బాబ్జీ ఇంట్లో ఉంటూ అతనే నా భర్త అని, నా కడుపులో బిడ్డకి తండ్రి అని చెప్పుకోలేని దురదృష్టవంతురాలమ్మ నేను. మీ నాన్న అప్పుడప్పుడు మాట తడబడుతుంటే దివ్య అనుమానిస్తుంది. అలాంటిది నిజం తెలిస్తే తను తట్టుకోలేదు. నా స్వార్థం కోసం నేను మీ నాన్నతో కలిశాను. ఆ పొరపాటుని, నిజాన్ని దాచి కవర్ చేస్తున్నాను. నేను చేస్తున్నది తప్పని నాకు తెలుసు, కానీ తప్పదని కూడా తెలుసు. నీకు
మీ నాన్న పోలికలు వస్తాయో రావో తెలియదు కానీ ఆయన బుద్ధి మనసు వస్తే చాలు జీవితంలో మంచి స్థాయికి వెళ్తావు. అందరి చేత శభాష్ అనిపించుకుంటావు. మేనేజర్ గారు, ఇక నుంచి సైట్లో మొత్తం నేనే చూసుకుంటానని చెప్పాను కదా. ప్రస్తుతానికి ఆకాష్ గురించి మర్చిపోండి. ఆకాష్ ఉన్నప్పుడు పని ఎంత ఫాస్ట్గా జరిగిందో ఇప్పుడు అంతకన్నా ఫాస్ట్గా క్వాలిటీతో జరగాలి. ఆఫీస్ టెన్షన్లు సంధ్య, ఆకాష్ లేడు కదా, నేనే తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని రోజులు ఓపిక పట్టండి. ఆ తర్వాత ఆయన వచ్చి అన్ని చూసుకుంటారు. మీకున్న ప్రెషరే కాదు, మీ వల్ల మాకు మొదలైన ప్రెషర్ కూడా తప్పుతుంది. ఏంటి సంధ్య అలా మాట్లాడతావు? నేనేం కావాలని బిజినెస్ని టేకప్ చేయలేదు. ఆకాష్ చెప్పాడు కాబట్టి తప్పడం లేదు. నీకిష్టం లేకపోతే చెప్పు, ఈ రోజే ఆకాష్తో మాట్లాడి వేరే వాళ్ళని చూసుకోమని చెప్తాను. ప్రతి దాన్ని ఒక కంప్లైంట్ లాగా ఆయనకి చెప్పడం అవసరమా? జైల్లో కూడా ఆయన్ని ప్రశాంతంగా ఉంచరా? నువ్వు మాత్రం నన్ను ప్రశాంతంగా ఉండనిస్తున్నావా? నా గురించి విక్రమ్కి లాయర్కి కంప్లైంట్ ఇచ్చావు. వాళ్ళేమో నన్ను హంతకుడిగా ఇంట్రాగేషన్ చేశారు. నోటికొచ్చిన ప్రశ్నలన్నీ అడిగారు. తెలివిగా సమాధానాలు చెప్పాను కాబట్టి సరిపోయింది. లేకపోతే నా లైఫ్కి ఎంత రిస్క్. నీకు నాకు చనువు ఉంది. అలాంటప్పుడు నీకేదైనా డౌట్ ఉంటే నన్ను డైరెక్ట్గా అడగాలి, కానీ వాళ్ళని వీళ్ళని హెల్ప్ అడగడం ఎందుకు సంధ్య? పోనీ ఈ సీక్రెట్ ఆపరేషన్ వల్ల ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? నా గురించి విక్రమ్ ఏం చెప్పాడో తెలియదు, కానీ లాయర్ ఏం చెప్పాడో మాత్రం తెలుసు. కూని రాగాలు తీస్తూ ఆ యొక్క ఇదుంది చూసావు, ఏది హత్య, అది చేసింది సూర్య కాదమ్మా. అతను చాలా జెన్యూన్, కళ్ళల్లో మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది అని చెప్పాడా? అయినా సరే నువ్వు నమ్ముండవు. ఒకవేళ ఇదే అనుమానం ఆకాష్కి చెప్పుంటే, వాడు నా ప్రాణ స్నేహితుడు, నా ప్రాణాలు 2 సార్లు కాపాడాడు, ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా సూర్య హంతకుడని నేను నమ్మను అని చెప్పుంటాడు. అవును కదా? నా మాట విని సైలెంట్గా ఆకాష్ని కాపాడే ప్రయత్నం చేసుకో. అంతేగాని నన్ను ఇరికించే కుట్రలు చేయకు. ఎందుకంటే నీ మాటకి విలువ ఉండదు సంధ్య. నా మీద మోపిన నేరానికి ఆధారం కూడా ఉండదు. అదే కదా నీ ధైర్యం? ఎన్ని రోజులు తప్పించుకుంటావో నేను చూస్తాను. నీ మీద అనుమానం రాకుండా అందరి దగ్గర బాగా నటించావు, కానీ నిజం తెలిసిన నన్ను మాత్రం నమ్మించలేవు. అది గుర్తుపెట్టుకో. నాకన్నీ గుర్తున్నాయి కాబట్టే నేను కూడా చెప్పేది ఒకటే. ఈ కేసు కోసం, ఆకాష్ని కాపాడడం కోసం అనవసరంగా టైం అండ్ ఎనర్జీ వేస్ట్ చేసుకోకండి. ఏది వేస్ట్ కాదు, మీరు తప్పించుకోలేరు. నా ప్రాణమైన పనంగా పెడతాను, కానీ నా భర్తకి శిక్ష పడనివ్వను. ఇంత జరిగినా కూడా మళ్ళీ మళ్ళీ ఇదే చెప్తున్నావంటే నీ కష్టం నీ ఇష్టం. సరే, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. చివరికి గెలిచేది నిన్నే. అదే నేనే.